ఎన్నికయ్యారు ఫెడ్ చైర్మన్ గా, 17th ఫెడ్ చైర్మన్ గా. బట్ 1 మే లో ఏం ఎన్నికవ్వలేదు. ఆల్మోస్ట్ 54% దగ్గరగా 54 ఓట్స్ తనకి పాజిటివ్ వస్తే 45 దగ్గరగా తనకి ఆపోజిట్ గా వచ్చాయి. రెండు కలిపితే 100 అవ్వదు. బట్ స్టిల్ 54 దగ్గరగా తనకి పాజిటివ్, 45 దగ్గరగా తనకి నెగిటివ్ గా, అంటే తను కాదన్నట్టు నో అనేలా తనకి ఆపోజిట్ గా వచ్చిన స్టిల్ పాజిటివ్ గా ఎక్కువ వచ్చాయి. కాబట్టి తను ఎన్నికయ్యారు ఇప్పుడు కొత్త ఫెడ్ చైర్మన్ గా. నెక్స్ట్ నుంచి థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బికాస్ తను వస్తాడనే భయంతోనే గోల్డ్ అండ్ సిల్వర్ పాయింట్ చాలా ఎక్కువ పడింది. బికాస్ తను తీసుకునే విధానాలు మార్కెట్ కి ఫ్రెండ్లీగా కాకుండా ఇన్ఫ్లేషన్ ని పెంచే విధంగా 187 crore కి పాజిటివ్ గా ఉన్నారంటే మార్కెట్ లో బై చేశారు. యాక్టివిటీ తక్కువ అనుకుంటారేమో, 17,000 crore దగ్గర వాళ్ళ డేటా ఉంది, విచ్ ఇస్ గుడ్. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ డేస్ లో అంతా మార్కెట్ వరుసగా కిందకు వెళ్తూ ఒక స్ట్రక్చరల్ డౌన్ ట్రెండ్ అయితే మార్కెట్ ఉందా, కానీ వాళ్ళది బ్రేక్ అయింది. మీరు జస్ట్ లోయర్ లోస్ లోయర్ హైస్ రీసెంట్ డేస్ లో ఉన్న డేటాకి ఇవాళ ఫామ్ అయింది. హైయర్ లోస్ హైయర్ హై ప్యాటర్న్ కి డిఫరెన్షియేట్ చేయొచ్చు. మే 7వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. యాక్టివిటీ బాగుంది. మన రూటీన్ కరెంట్ టైమ్స్ లో ఉంటాయని, బట్ ప్రిపేర్ గా ఉండమని చెప్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో నెక్స్ట్ 2-3 నెలల్లో స్ట్రైట్ అప్ ఆల్మోస్ట్ ఓపెన్ అవ్వకపోతుంటే కండిషన్ బ్యాడ్ అవ్వచ్చు. మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో ఈ షార్ట్ టర్మ్ వోలటిలిటీ అంతా డిజాల్వ్ చేసిన తర్వాత, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఎంకరేజ్ చేస్తూ వాహనాన్ని తక్కువ వాడండి, క్రూడ్ ఆయిల్ తక్కువ వాడండి, బంగారం కొనది స్టేట్మెంట్ చేసిన తర్వాత ప్రభుత్వాలు ఇంట్రెస్టింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నాయి. ఢిల్లీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారానికి 2 రోజులు, అంటే వర్కింగ్ డేస్ లో 2 రోజులు ఇంట్లో నుంచే జాబ్ చేయాలనేలా, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే చేయాలనేలా డెసిషన్ తీసుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ డెసిషన్ రిలేటెడ్ గా థింక్ చేస్తున్నారనేలా. ఎవరైతే పాల రిలేటెడ్ గా డబ్బులు పెట్టి కొంటూ ఉంటారో వాళ్ళ పైన భారం కొంతవరకు పెరుగుతుంది అనుకుంటా. 2 రూపాయలే కదా, మనకేం పెద్ద ఖర్చు పడదు కదా అని. కానీ ఇది ఒక పాలతో ఆగిపోదు. మిల్క్ రిలేటెడ్ గా ఎలా తీసుకున్నారు స్లోగా అన్నిటి రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ ఒక కాస్ట్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ తో స్లోగా అన్ని ప్రొడక్ట్స్ మీద ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇదే రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నది. అండ్ ఇప్పుడు చెప్పబోతున్న స్టాక్స్ గురించి ఆ కొత్త రూల్స్ ఏంటో మాట్లాడుకుందాం. అండ్ పెట్రోల్ డీజిల్ పై లీటర్ పై 3 రూపాయలు పెంచారా, ఇంకా 11 రూపాయలు పెంచే అవకాశం ఉంది. దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఏ కంపెనీలకి మంచిది, ఏ కంపెనీకి మంచిది కాదు, ఎలాంటి ప్రభావం ఉంటుందని ఫుల్ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కమింగ్ టైమ్స్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఎలాంటి ఇంపాక్ట్ తీసుకుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అలాగే మన ఇండియా వాళ్ళు యుఏఈ తో ఒక డీల్ కుదుర్చుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ డీల్. ఇది డెఫినెట్లీ మీరు తెలుసుకోవాల్సిన డీలే. అలాగే సౌదీ వాళ్ళు ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ని చేశారా, ఇది అసలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. 2027 లోపు ఇక స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ లో మనకు పని లేకుండా చేసుకుంటామనేలా సౌదీ డిసెంబర్ లో 28% దగ్గరగా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అయ్యాయి. వడ్డీ రేట్లు పెరగచ్చేమో అని. ఇదిలా ఉంటుండగా కెవిన్ బాష్ ఫెడ్ చైర్మన్ గా ఎన్నికైన నెల నిన్న చెప్పాను, 54 దగ్గరగా తనకి పాజిటివ్ గా ఓటింగ్ వచ్చింది. ఫెడ్ చైర్మన్ అయ్యారని. నేను ఫెడ్ చైర్మన్ గా అనౌన్స్ అయిన రోజు కూడా మీకు బంగారం వెండి భారీగా పడ్డాయి. మీకు గుర్తుంటే ఎందుకు పడుతున్నాయి, ఎందుకు ముందున్న ఫెడ్ చైర్మన్ కి ఈ ఫెడ్ చైర్మన్ కి, ఫెడ్ అంటే అమెరికాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, ఈ కొత్త ఫెడ్ చైర్మన్ కి పాత ఫెడ్ చైర్మన్ కి ఏంటి తేడా? కొన్ని ఇంపార్టెంట్ లాజిక్స్ ఉన్నాయి. ఇతను మోర్ ఇన్ఫ్లేషన్ ఫోకస్డ్, ఇన్ఫ్లేషన్ పెరగకూడదు అనుకునే వ్యక్తి, దానికోసం వడ్డీ రేట్లు పెంచినా సరే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేద్దాం అనుకునే వ్యక్తి, మార్కెట్ పడిపోతుంటే లిక్విడిటీని పెట్టి మార్కెట్